లగచర్ల బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న పీడీఎస్యు విద్యార్థి విభాగాన్ని పరిగిలో పోలీసులు అడ్డుకున్నారు. బస్సుతో పాటు వారిని పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న మమ్మల్ని అరెస్ట్ చేయడం సరికాదని పీడీఎస్యు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ తెలిపారు. అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన రైతులను వెంటనే విడుదల చేయాలని, కొడంగల్లో ఫార్మా కంపెనీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీ వెనక్కి తీసుకోవాలి. ఫార్మా కంపెనీ వెనక్కి తీసుకోవాలి. రైతాంగం చేయాలి. ఫార్మా కంపెనీ వెనక్కి తీసుకోవాలి. చాలా దూరం నుంచి వచ్చాము, అందరి నుంచి వచ్చినాము. మేము ఎస్పీ గారితో మాట్లాడినాము. ఎస్పీ గారితో మాట్లాడితే ఫస్ట్ ఏమన్నారంటే ఫస్ట్ ఇచ్చారు. ఫస్ట్ 10 మంది అంటే 10 మంది వచ్చినాం మేము. మళ్ళీ 10 మంది అంటే 10 మంది వచ్చినాం మేము. 10 మంది అంటే 10 మంది వచ్చినాం మేము. లేకపోతే ఎన్నికల్లో హామీ ఇచ్చారు. సిక్కు జిందాబాద్. పీడీఎస్యు జిందాబాద్. ఇంకా వేరే మా కొద్దిగా కానీ ఏమి లేవు. ఇప్పటికైనా లగచర్లలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలి. రైతుల మీద పెట్టిన కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలి. ఫార్మా కంపెనీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము పీడీఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పడం కోసం పోలీస్ యంత్రాంగం అదేవిధంగా ప్రభుత్వం ముందుకు రావాలి. మేము పర్మిషన్ అడుగుతా ఉన్నాం. బాధిత రైతాంగాన్ని, ముఖ్యంగా గిరిజన రైతాంగాన్ని మేము కలవడం కోసం మేము పర్మిషన్ అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా మాకు సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మమ్మల్ని లగచర్లలో బోటు తండాలో అదేవిధంగా పులిచెర్లలో రైతులు కలవడం కోసం అవకాశం ఇవ్వని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి పీడీఎస్ విద్యాసంఘంగా ఇప్పటికైనా రైతుల మీద పెట్టినటువంటి కేసుల నుంచి కూడా ఎత్తివేయాలి. బాధిత రైతులు వాళ్ళందరూ కూడా ఈరోజు ఎస్టీ రైతులు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనగారినటువంటి రైతులు వాళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి వెంటనే బేషరతుగా కేసులను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము పీడీఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఫార్మా కంపెనీని వెనక్కి తీసుకోవాలి. బలవంతమైన భూసేకరణ చేయొద్దు. అదేవిధంగా పంట పొలాలని మొత్తం కూడా పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని భూసేకరణ కోసం తీసుకోవద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారెంటీగా మేము ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఈ రోజు అందరం కూడా విద్యార్థులం యూనివర్సిటీ నుంచి వచ్చాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చాం. మా కోసం చేవెళ్ళ నుంచి మోయినాబాద్